కొంతమందికి దేవుని ఇష్టంతో పని లేదు. వారిష్టం జరగాలి. ఏ మాత్రం ఆశీర్వదించబడలేం మన ఇష్టం జరగటం ద్వారా. ఇతని ప్రార్థన ద్వారా మనం ఆ విషయాన్ని నేర్చుకుంటున్నాం. అయ్యా వచ్చాడు, మోకాళ్ళున్నాడు, వేడుకున్నాడు. అయ్యా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి. అపవిత్రతలో ఉన్నాడు. కుష్ఠవ్యాధి అనేది చాలా భయంకరమైనటువంటి వ్యాధి ఆ రోజుల్లో, రోగం. వాళ్ళని ఎవరు దగ్గరికి రానియరు. ఊరి వెలపలో ఉంచుతారు వాళ్ళని. వారి నుంచి ఆ యొక్క అపవిత్రమైనటువంటిది కారుతూ ఉంటుంది వారి శరీరంలో నుంచి. కుష్ఠవ్యాధి ఆ పుండ్లులో నుంచి చాలా అపవిత్రంగా ఉంటారు వాళ్ళు. అటువంటి కుష్ఠవ్యాధి కలిగినటువంటి వారిని ఎవరు కూడా దగ్గరికి రానియరు, వాళ్ళని తాకరు. అది అంటువ్యాధి, ఊరి వెలుపునుంచుతారు. చాలా భయంకరమైనటువంటి పాపులే దీన్ని పొందుకున్నారన్నట్టుగా వారిని ఒక పాపులుగా చూస్తారు. అటువంటి కుష్ఠరోగి, అయ్యా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి, నన్ను పవిత్రుడినిగా చేయ, నేను అపవిత్రుడినయ్యా, నేను శుద్ధిని అవ్వాలనేది నీకు ఇష్టమైతే నన్ను చేయి ప్రభువా అని ఆయన పాదాల దగ్గర మోకాళ్ళుని వేడుకున్నాడండి ఆ కుష్ఠవ్యాధి కలిగిన వ్యక్తి. యేసయ్య విడిచిపెడతాడు అటువంటి వారిని. అలా మనస్సున్నటువంటి వారిని, అలా ప్రార్థించినటువంటి వారిని, అలా విశ్వాసం అలా వేడుకున్నటువంటి వారిని యేసయ్య విడిచిపెడతాడా?